ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మధ్యాహ్న భోజనంలో కల్తీ ఆహారం పెట్టడంతో ఇక హాస్టల్లో గురుకులాల్లో ఎక్కడ చూసుకున్నా కానీ ఫుడ్ పాయిజన్ ఎక్కువ అయిపోతుంది. విద్యార్థులు కూడా ఆ ఫుడ్ పాయిజన్ బారిన పడిపోయి దవాఖానాల పాలైపోతున్నటువంటి పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చోటు చేసుకుంది. ఇవాళ ప్రభుత్వము అసలు నిమ్మకు నీరెత్తినట్లుగా నిద్రపోతుందా? మరి దీని విషయం మీద ఎందుకు స్పందించడం లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి? నిన్నటికి నిన్న మొన్న కూడా మానగూర ఏదో ఊరు మాగనూరులో కూడా విద్యార్థులు కల్తీ ఆహారం తిని ఫుడ్ పాయిజన్ అయిపోయి మొత్తం మీద వాళ్ళను దవాఖానకు తరలిస్తూ ఉన్నటువంటి విజువల్స్ కూడా మనం చూసినాం. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రకంగా మధ్యాహ్న భోజనంలో కల్తీ ఏర్పడ్డది. మరి దీనికి కారణం ఎవరంటే ఇక మన ప్రభుత్వమే దీనికి ముఖ్య కారణం. ప్రభుత్వమే స్పందించాలి, ప్రభుత్వమే చర్య తీసుకోవాలి. ఇవాళ రేవంత్ రెడ్డికి ఎందుకు ఈ కళ్ళ కనిపించడం లేదు? మరి వాళ్ళ సొంత మనమడు, వాళ్ళ చుట్టాల బంధువుల పిల్లలు కూడా మరి ఈ విధంగానే కల్తీ ఆహారానికి బలైపోతున్నారా? పేద ప్రజలు బలైపోతుంటే ఎందుకు చూస్తూ ఊరుకుంటుండు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి? ఇంకా స్పందన లేదు సరిగా. ఈ రకమైన ఆహారాన్ని ఎందుకు పెడుతురు పిల్లలకి? పిల్లల ప్రాణాలు పోతే తప్ప స్పందించరా అంటూ మొత్తానికి హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయం మీద హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసేంత దూరం తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం ఇవాళ రాష్ట్రాన్ని ఎట్లా కాపాడుతుంది చెప్పండి? పిల్లలకి సరైన ఆహారం పెట్టని ప్రభుత్వము రాష్ట్ర ప్రజల బాగోగులు ఏ విధంగా చూసుకుంటుంది? ఇంత దారుణమా? మాగనూరు పాఠశాలలో మధ్యాహ్న భోజనం కలుషితంపై ఇక హైకోర్టు మొత్తానికి ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారులు నిద్రపోతున్నారా అంటూ నిలదీత. విద్యార్థులు అస్వస్థతకు గురైతే తక్షణం చర్యలు చేపట్టరా అని మండిపాటు. పూర్తి స్థాయి నివేదికను సమర్పించాలని కూడా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. ప్రభుత్వం ఏమన్నా నిద్రపోతుందా? మరి చెద్దర్లు దుప్పట్లు కప్పుకొని సలికి పడుకున్నదా ఏంది మరి ప్రభుత్వం? మరి విద్యార్థుల ప్రాణాలతోని చెలగాటమాడుతున్నటువంటి పరిస్థితి ఇవాళ. మాగనూరులో విద్యార్థులు మొత్తం కలుషిత ఆహారం తిని ఫుడ్ పాయిజన్ అయిపోయి హాస్పిటల్ల పోంటి తీసుకుపోతున్నటువంటి పరిస్థితి. అధికారుల్లో మానవత్వం కరువైంది. అధికారులకు పిల్లలు లేరా? ఇలాంటి సంఘటనపై ఇలాగా స్పందిస్తారా? కలుషిత ఆహారం పెట్టడమే గాక విద్యార్థులు అవస్థకు గురైతే తక్షణం చర్యలు చేపట్టరా? అధికారుల్లో కనీస మానవత్వం కరువైంది. నిర్లిప్తత నిర్లక్ష్యం ఎక్కువైంది. మమ్మల్నే నిర్ణయం తీసుకోమని చెబితే జిల్లా విద్యాశాఖని సస్పెండ్ చేస్తామని చెప్తున్నటువంటి అంశం. ఇట్లా మమ్మల్నే చర్యలు తీసుకోవాలి, ఎవరినా చర్యలు తీసుకోవాలి. మమ్మల్నే నిర్ణయం తీసుకోమని చెబితే జిల్లా విద్యాశాఖ అధికారిని సస్పెండ్ చేస్తాం. జిల్లా విద్యాశాఖ అధికారి ఎవరైతే ఉన్నారో వాళ్ళని సస్పెండ్ చేసేటువంటి పరిస్థితి కూడా వస్తుందని మొత్తానికి హైకోర్టు చెప్తున్నటువంటి అంశం. విద్యార్థుల పట్ల ఈ రకంగా నిర్లక్ష్యం వ్యవహరిస్తుంది ప్రభుత్వం. రిజర్వేషన్ల కోసం హిందువునంటే అనుమతించాం. ఒకప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఈ రకంగా ఫుడ్ పాయిజన్, మన్ను మశానం వగేరా అసలు బయటకు కూడా రాలే. అసలు ఈ ప్రభుత్వంలో అధికారులకు భయం అంటే లేకుండా పోయింది. నిర్లక్ష్యం మొత్తం. ఎవడేడపోతే నాకేంది, నా సొమ్ము నాకు వస్తుంది కదా అన్న ఆలోచనలే ఉన్నారు తప్ప అధికారులు అట్లనే ఉన్నారు, ప్రజాప్రతినిధులు కూడా అట్లనే ఉన్నారు. పాలన నాది కాదు, ప్రజలు నా ఓళ్ళు కాదన్నట్టు అయిపోయింది ఇవాళ పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా. రిజర్వేషన్ల కోసం హిందువునంటే అనుమతించాం. ఇది రాజ్యాంగాన్ని మోసం చేయడమే. రిజర్వేషన్ల స్ఫూర్తికే విరుద్ధం సుప్రీంకోర్టు కీలక తీర్పు. మొత్తానికి ఎస్సీ ధృవపత్రం కోసం క్రైస్తవ పిటిషనర్ దాఖలు చేసిన వ్యాజ్యం కొట్టివేత. కోస్తా ఆంధ్రకు అతి భారీ వర్ష సూచన. రిజర్వేషన్ల కోసం హిందువునంటే అనుమతించాం. ఇది రాజ్యాంగాన్ని మోసం చేయడమే. రిజర్వేషన్ల స్ఫూర్తికే విరుద్ధం సుప్రీంకోర్టు కీలక తీర్పు. ఎస్సీ ధృవపత్రం కోసం క్రైస్తవ పిటిషనర్ దాఖలు చేసిన వ్యాజ్యం కొట్టివేత. మొత్తానికి రిజర్వేషన్ల కోసం హిందువునంటే అనుమతించమని చెప్తున్నటువంటి సుప్రీంకోర్టు మొత్తానికి ఈ విధంగా తేల్చి చెప్పేసింది. వేరే మత విశ్వాసాలను కూడా అనుమతిస్తూ కేవలం రిజర్వేషన్ల ప్రయోజనాలను పొందడానికే
తమను తాము హిందువులుగా పేర్కొనడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ఇది రాజ్యాంగాన్ని మోసం చేయడమేనని కూడా పేర్కొంది. క్రైస్తవ మతంలోకి మారిన ఓ మహిళకు షెడ్యూల్డ్ కుల ఎస్సీ ధృవీకరణ పత్రాన్ని కూడా నిరాకరిస్తూ మొత్తానికి మద్రాసు హైకోర్టు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని సమర్థించింది. కేవలం ఉద్యోగ ప్రయోజనాల కోసం ఆ మహిళ తాను హిందువునని కూడా పేర్కొనడాన్ని జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ ఆర్ మహదేవన్ల ధర్మాసనం 21 పేజీల తీర్పులో మొత్తానికి తప్పుబట్టింది. ఇంకో కీలక అంశాన్ని కూడా తీర్పులో ప్రస్తావించింది. వేరే మతంలోకి మారాలనుకునే వారు ఆ మతానికి చెందినటువంటి సిద్ధాంతాలను, సూత్రాలను కూడా ఆధ్యాత్మిక ఆలోచనలను సంపూర్ణంగా విశ్వసించడం కీలకమని స్పష్టం చేసింది. ఇక మరే మతంపై ఎలాంటి విశ్వాసం లేకుండా మత మార్పిడి ఉద్దేశం కేవలం రిజర్వేషన్ల ప్రయోజనాల కోసమైతే అనుమతించబోమని కూడా చెప్పినటువంటి అంశం. రిజర్వేషన్ల కోసమే మత మార్పిడి చేసుకున్నారే అనుకో, రిజర్వేషన్ల కోసం హిందువునంటే అనుమతించమని చెప్తున్నటువంటి అంశం ఇవాళ సుప్రీంకోర్టు తేల్చి చెప్పేసింది. కొంతమంది మత మార్పిడి చేసుకుంటున్నారు కదా, మత మార్పిడి విషయంలో రిజర్వేషన్ల కోసం మత మార్పిడి చేసుకున్నారు. అట్లాంటి వాటి విషయంలో సుప్రీంకోర్టు కొట్టివేస్తానని చెప్తున్నటువంటి అంశం. ఇక అక్రమంగా అద్దె గర్భాలు అక్రమంగా జరుగుతూ ఉన్నాయట. 5 నుండి 10 లక్షలు చెల్లించి ఇతర రాష్ట్రాల మహిళలతో గుట్టుగా ఒప్పందాలు జరుగుతున్నాయి. ఇక రాయదుర్గంలో మహిళ ఆత్మహత్యతో ఇక వెలుగులోకి వచ్చినటువంటి అంశం. రాయదుర్గంలో ఒక మహిళ ఆత్మహత్య బట్టి ఈ అద్దె గర్భాల విషయం బయటకు వచ్చేసింది. అద్దె గర్భానికి 5 నుండి 10 లక్షల రూపాయలు ఇచ్చి మొత్తానికి వ్యవహారం నడిపిస్తూ ఉన్నారట. ఇక చెల్లించి ఇతర రాష్ట్రాల మహిళతో మొత్తం అక్రమంగా అద్దె గర్భాలు. ఇక ఈ రకంగా ప్రపంచం మారిపోయింది ఏంద్రా నాయన. అద్దె గర్భాలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చిరు ఇలా. ఇక భాజపాకే సీఎం పదవి మహారాష్ట్రలో దాదాపుగా వచ్చినటువంటి స్పష్టత. ఇక మోదీ, అమిత్ షాలదే తుది నిర్ణయం అన్నటువంటి షిందే. మొత్తానికి బీజేపీకే అక్కడ సీఎం పదవి దక్కనుందట. ఇకపై రోజు కమిటీ సభ్యులు తిన్నాకే విద్యార్థులకు భోజనం. ఇది బాగున్నది. విద్యార్థులకు భోజనం పెట్టే ముందు కమిటీ సభ్యులకు ముందుగా బువ్వ పెట్టాలి. తినకపోతే నోట్లేసి కుక్కుర్రి విద్యార్థులు. ఫస్ట్ విద్యార్థులు కూడా గమనించాలి, మీ కమిటీ ఆ సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ భోజనం చేసిన తర్వాతనే విద్యార్థులు కూడా భోజనం తినాలి. ఇప్పటి నుండి ఇది బాగానే ఉన్నది. ఇక పాఠశాల ఎవరు కూడా టిఫిన్ తెచ్చుకోవద్దు. అసలు విషయానికి వస్తే టీచర్లు కూడా టిఫిన్ తీసుకొచ్చుకోవద్దు, స్కూల్లోనే తినాలి. వాళ్ళు కూడా పిల్లలతో పాటు ఆ ఫుడ్ వాళ్ళు కూడా తినాలి. ప్రభుత్వానికి ఇంతమంది పిల్లలకు పెట్టినాక ఉపాధ్యాయులకు పెట్టడానికి బాధ అవుతుందా? వాళ్లకు వండిన వంటలకేలే పెట్టాలి. ఇక కొన్ని స్కూళ్ళల్లో మాత్రం సార్లకు ప్రత్యేకంగా గిన్నె పెట్టి వండుతారు, ఇటు పోరగాళ్ళకు గిన్నె పెట్టి వండుతారు. మరి వీళ్ళు మనుషులు కాదా పిల్లలు? గదే నీళ్ళ సారు, గదే ఉడకనటువంటి బువ్వ ఈ ఉపాధ్యాయులకు కూడా పెట్టాలి. వాళ్ళకి ఏది పెడతారో వీళ్ళకి కూడా అదే పెట్టాలి. ఇక మధ్యాహ్న భోజన తనిఖీ, జిల్లా స్థాయి టాస్క్ ఫోర్సులు. ఇక ఫుడ్ పాయిజన్ ఘటనల నేపథ్యంలో సర్కారు మొత్తానికి నిర్ణయం తీసుకుందట. ఇది ఎట్లా ఉంటే కాల్పుల విరమణ అనంతరం ఇక లెబానాన్లోని టైర్ నగరంలో మహిళ సంబరం. ఇక లెబానాన్లో శాంతి వీచికలు. ఇక హెజ్బొల్లాతో అమల్లోకి వచ్చినటువంటి కాల్పుల విరమణ ఒప్పందం. ఇక దాడులు ఆపేసిన ఇజ్రాయిల్. ఇక బీరూట్ సహా పలు ప్రాంతాల్లో ప్రజలు సంబరాలు కూడా జరుపుకుంటూ ఉన్నారట. ఇజ్రాయెల్ దాడులు ఆగిపోయినాయట మొత్తం మీద. ఇక ప్రధాని మోదీని సన్మానించినటువంటి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి ప్రధాని మోదీని సన్మానించారు. అట్లాగే కిషన్ రెడ్డి ఉన్నారు, బండి సంజయ్ ఉన్నాడు, భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె లక్ష్మణ్ ఉన్నారు. చిత్రంలో పార్టీ ఎంపీలు అరవింద్, ఈటల రాజేందర్, డికే అరుణ, రఘునందన్ రావు, మొత్తానికి నగేష్ వీళ్ళందరూ కలిసి మొత్తానికి మోదీని సన్మానించడం జరిగింది. ఇక తెలంగాణ ప్రజల చూపు భాజపా వైపే ఉందట. తెలంగాణ ప్రజల చూపు ఇప్పుడు బీజేపీ వైపు ఉన్నదట. బారాసాతో బెంబేలెత్తిపోయారు, కాంగ్రెస్తో విసుగెత్తిపోయారు. పార్టీ రాష్ట్ర ప్రజా ప్రతినిధులతో భేటీ అనంతరం ఎక్స్లో ప్రధాని నరేంద్ర మోదీ చెప్తున్నటువంటి అంశాలుగా ఇట్లా ఉన్నాయి. ఇక బారాస హయాంలో కాజేసినటువంటి భూములపై దర్యాప్తు జరిపిస్తాం. ఇక ఇట్లా ఉంటే మొత్తానికి
ఇక బారాస హయాంలో కాజేసిన భూములపైన దర్యాప్తు జరిపిస్తాం. అయితే భాజపా సమయంలో భూములు అయితే కాజేసిరట. కాజేసిన భూములపైన దర్యాప్తు చేపిస్తామని విలేకరులతో మాట్లాడుతున్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. పక్కన పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ కూడా ఉన్నారు. వీళ్ళట గతంలో బీఆర్ఎస్ హయాంలో భూములు ఎక్కడెక్కడైతే దోపిడీ చేసిర్రో ఆ భూములపైన సర్వే చేయించి దర్యాప్తు చేయించి వీటిని తీసుకుంటారట. ఇక ధరణిని అడ్డం పెట్టుకుని లక్షల ఎకరాల అసెంట్ భూముల ధారాదత్తం. ఇక రైతు భరోసా విధి విధానాలపైన కసరత్తు కొనసాగుతోంది. ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చెప్తున్నటువంటి అంశాలు. ఇవాళ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తన స్వయంగా ఒక వేదికను ఏర్పాటు చేసి తన పక్కపోంటి మహేష్ గౌడ్ను కూర్చుండబెట్టుకొని ఇవాళ తను మొత్తానికి ఒక ప్రకటన వెలువడి చేసిండు. మొత్తానికి వెలువరించినటువంటి అంశం. ఇక రేవంత్ రెడ్డి లేకపోయినా కానీ బట్టి విక్రమార్క ఇలా ముఖ్యమంత్రి హోదాలో ఒక ప్రకటన విడుదల చేసిండు. ఇక దిలావర్పూర్లో ఇథానాల్ పరిశ్రమ రద్దు. ఇథనాల్ పరిశ్రమ రద్దు అయిపోయిందట. మన నిన్న కొన్ని ఛానల్స్లలో అక్కడ ఇక్కడ సోషల్ మీడియాలో వైరల్ మామూలుగా అయితలేదు. ఇథనాల్ పరిశ్రమ పెట్టడానికి అక్కడ ఉన్న ప్రజలు అనుమతించిర్రు, సంబరాలు చేసుకుంటుర్రు. పోలీసు వాళ్ళను వచ్చిన పోలీసు వాళ్ళను కూడా ఆహ్వానించిర్రు. ఇట్లాంటి కొన్ని సెన్సేషనల్ అయినటువంటి వీడియోలు కూడా వెలుగులోకి వచ్చినాయి. మరి అక్కడ వాస్తవానికి రద్దు జరుగుతుందా, మరి పెడుతున్నారా? ప్రజల ఆందోళనతో ప్రభుత్వం నిర్ణయం. ఇక అంతకుముందు గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత. ఇక పోలీసులపైకి రాళ్లు రువ్విన నిరసనకారులు. కలెక్టర్ ఎస్పీల చర్చలతో శాంతించిన స్థానికులు. వాస్తవానికి శాంతించిరట. కలెక్టర్ ఎస్పీ ఇద్దరు వచ్చి ప్రజలతోని కొన్ని ఒప్పందాలు జరిపిన తర్వాత అప్పుడు శాంతించిరట. అంతకుముందు రాళ్ళు రువ్విరట. పోలీసులపైకి రాళ్ళు రువ్విన నిరసనకారులు రాళ్లతో కొట్టిరట పోలీసు వాళ్ళను. ఇక ఎస్పీ కలెక్టర్ ఇద్దరు వచ్చి ఆ మాటలు కొన్ని మాట్లాడి మరి ఏం బుజగించిరో ఏం చెప్పిరో మొత్తానికి శాంతించిరట అక్కడికక్కడ. ఇక రద్దు విషయమై గ్రామస్తులను ఇక మంత్రి సీతక్కతో ఫోన్లో మాట్లాడిస్తున్న ఎస్పీ ఇక జానకి షర్మిల. మొత్తానికి అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులను మంత్రి సీతక్కతోని మాట్లాడిస్తున్నారంట. ఎవరు? ఎస్పీ జానకి షర్మిల. ఇక స్థానికుల ఆందోళనల నేపథ్యంలో నిర్మల్ జిల్లా దిలావాపూర్లో ఇక గుండంపల్లి గ్రామాల మధ్య ఇథానాల్ పరిశ్రమ ఏర్పాటును రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. నిర్మాణంలో ఉన్న ఈ పరిశ్రమను ఇక్కడి నుంచి తరలించాలని కూడా స్థానిక రైతులు ప్రజలు చేస్తున్నటువంటి పోరాటం ఇక ఫలప్రదమైంది. ఈ మేరకు మంత్రి సీతక్క బుధవారం స్థానికులతో ఇక ఫోన్లో మాట్లాడి విషయాన్ని ప్రకటించారు. అంతకుముందు పరిశ్రమకు ఇక వ్యతిరేకంగా జరిగినటువంటి ఆందోళన. ఈ కమిటీ సభ్యులు తిన్నాకే విద్యార్థులకు భోజనం ఖమ్మంలో తాకట్టు పెట్టి బోల్తా కొట్టించిరట. మరి ఏం తాకట్టు పెట్టిరు, ఏం బోల్తా కొట్టించిరు ఇక ఖమ్మంలో. ఇక మన బొమ్మ అందాల బొమ్మ వెలుగు దినపత్రిక మోసుకొచ్చినటువంటి వార్తలు ఒక్కసారి చూద్దాం. అద్దె గర్భిణి ఇగో సరగోసి ఒప్పందం ప్రాణం తీసింది. ఈ అద్దె గర్భిణి ఏదైతే ఉందో ఆ అద్దె గర్భిణి పాపం పాడుగాను ఆమె ప్రాణానికి ముప్పొచ్చినటువంటి పరిస్థితి. ఇక అశ్వితా సింగ్, ఈమె పేరు వచ్చేసి అశ్వితా సింగ్, ఒడిశా మహిళతో 10 లక్షలకు డీల్ కుదుర్చుకున్న హైదరాబాదు వాసి. ఇది అద్దె గర్భం కోసము 10 లక్షలకు డీల్ కుదుర్చుకున్నాడంట. ఏది? ఒడిశా మహిళతోని అద్దె గర్భం కోసము 10 లక్షలకు డీల్ కుదుర్చుకొని తమ ఇంట్లోనే నిర్బంధించి వేధింపులు చేసిందట. సరగోసి ఇష్టం లేక పారిపోయేందుకు బాధితురాలి ప్రయత్నం 9వ అంతస్తు నుంచి కింద పడి మృతి చెందినటువంటి ఘటన. ఆమెకి ఇష్టం లేకపోయినా కానీ అద్దె గర్భం కోసం తమను బంధించి తన ఇంట్లో పెట్టి నిర్బంధించి తమను నానా హింసలు పెట్టినట. ఆ హింసలు భరించలేక తను 9వ అంతస్తు నుండి దూకి మొత్తానికి ఆత్మహత్య చేసుకుంది. ఇక ఆత్మహత్య చేసుకుందా పారిపోదామనే విషయంలో దుంకిందా కానీ మొత్తం మీద ఆ విషయం వెలుగులోకి వచ్చింది. వెలుగులోకి వచ్చిన తర్వాత ఈ గుట్టంతా బయటపడ్డది. ఇక తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు. తెలంగాణ బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలతో చాలా మంచి సమావేశం జరిగింది. రాష్ట్రంలో మా పార్టీ వేగంగా విస్తరిస్తున్నది. తెలంగాణ ప్రజలు ఇప్పటికే కాంగ్రెస్తో ఇక విసిగిపోయారు. అంతేకాకుండా గత బీఆర్ఎస్ ఇక
దుష్ట పాలన జ్ఞాపకాలు వాళ్ళను ఇప్పటికీ వెంటాడుతున్నాయి. ఇప్పుడు జనమంతా ఎంతో ఆశతో బీజేపీ వైపు చూస్తున్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలపైన కూడా బీజేపీ ఎప్పుడూ ఎప్పుడు పోరాడుతూనే ఉంటుంది. ఇక అభివృద్ధి అజెండాను కూడా ప్రజలకు విస్తరిస్తూనే ఉంటుందని చెప్తున్నటువంటి అంశం. ఇక మోదీ అమిత్ షాదే తుది నిర్ణయం. ఇది మహారాష్ట్ర సీఎంకి సంబంధించా. సీఎం ఎంపిక విషయంలో ప్రధాని మోదీ అమిత్ షాదే తుది నిర్ణయం అని కూడా శివసేన చీఫ్ ఏక్నాథ్ షిండే చెప్పారు. సీఎం ఎంపిక విషయంలో బీజేపీ హైకమాండ్కు తన పూర్తి మద్దతు ఉంటుందని కూడా ఈ విషయంలో తాను ఎలాంటి అడ్డంకులు కూడా స్పృష్టించబోనని కూడా చెప్పినటువంటి అంశం. ఇకపోతే రాష్ట్రంలో పెరుగుతున్నటువంటి డ్రగ్స్ గంజాయి బాధితులు. ఇక రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ బాధితులు రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నారు. దీని మీద ఎన్ని కథనాలు వచ్చినా ఎంతమంది పోలీసు వాళ్ళు ఎక్కడెక్కడ మీటింగులు పెట్టి ఎక్కడెక్కడ సమావేశాలు పెట్టి చెప్పినా కానీ గంజాయి విషయంలో ఇకపోతే డ్రగ్స్ విషయంలో వెనకకు తగ్గనటువంటి పరిస్థితి. విచ్చలవిడిగా అమ్మకాలు జరుగుతూ ఉన్నాయి. దిగుమతి కూడా అడ్డగోలుగా జరుగుతుంది గంజాయి. ఇక ఖమ్మంలో ఇక చూస్తే రాష్ట్రంలో డ్రగ్స్ గంజాయి బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతున్నదని కూడా ఇక టీజీ న్యాబ్ డైరెక్టర్ సందీప్ ఇక షాండిలియా ఆందోళన వ్యక్తం చేశారు. డ్రగ్స్ ఇంజెక్షన్స్ ఇక వినియోగించడంలో హైదరాబాద్ దేశంలోనే 5వ స్థానంలో ఉందని కూడా తెలిపినటువంటి అంశం. దేశంలోనే హైదరాబాదు 5వ స్థానంలో ఉందట డ్రగ్స్ ఇంజెక్షన్స్ తీసుకోవడంలో. ఈ డ్రగ్స్ ఇంజెక్షన్స్ తీసుకుంటే అసలు ఏం జరుగుతుందో, అది ఏ రకమైనటువంటి మైకాలు వస్తాయో కానీ మొత్తం మీద గంజాయికి డ్రగ్స్కు విపరీతంగా అలవాటు పడుతున్నారు రాష్ట్రంలో. ఇకపోతే బుధవారం ఢిల్లీలో రాష్ట్ర బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సమావేశమైనటువంటి ప్రధాని నరేంద్ర మోదీ ఇక గ్రూపులు కట్టొద్దు, రాష్ట్ర బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలకు ప్రధాని మోదీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిండట. మొత్తానికి గ్రూపులు అనేటి అసలే మొత్తమే కట్టకూరని చెప్పిండట. అధికారంలోకి రాకపోవడానికి గ్రూపులే కారణమని కూడా ఫైర్. ఇకపై ఎకనైనా ఒకరిపై ఒకరు కుట్రలు చేయడం, గోతులు తవ్వుకోవడం ఇక ఆపాలని హెచ్చరిక. 30 నిమిషాల మీటింగులో 20 నిమిషాలు క్లాస్ పీకినటువంటి అంశం. 30 నిమిషాల మీటింగ్లో 20 నిమిషాలు మొత్తం క్లాసే పీకినట. గ్రూపులు కట్టద్దు, ఇక మొత్తం గోతులు తవ్వుకోవద్దు. పార్టీలో ఉన్నారు కదా అందరూ పార్టీ సభ్యులే. ఒకని కింద వాడు గోతి తవ్వుతాడు అన్నట్టు. వీడు ఏడ లేచిపోతాడో అని వాని కింద గోతి పడితే వీడి కింద పడతాడు. ఈ రకంగా మన పార్టీలో మనం ఎదుగుతూనే కళ్ళు ఓర్వలేనటువంటి పార్టీలు ఉన్నాయి. మొత్తం అన్ని పార్టీలలో అట్లనే ఉన్నారు, ఒక్క పార్టీ అని కాదు. ఎవడన్నా ఎదిగిండనుకో, జిల్లా స్థాయి పదవి వచ్చిందంటే వీడిని ఎట్లా ఓడగొట్టాలరా, వీడిని ఎట్లా కిందికి దించాలనే ఆలోచనే ఉంటుంది మొత్తం మీద. అట్లా తయారైపోయారు. మరి మంచిగానే చేస్తుండగా పార్టీ మంచిగా దక్కుతుంది కదా, పార్టీ పేరు అభివృద్ధి చెందుతుంది కదా అని ఎవ్వడు ఆలోచించాడు. ఎవ్వడి కథ వాందే ఉన్నది ఇక లెక్క. తమిళనాడులో భారీ వర్షం. ఇక తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక తిరువరూరు, తిరుత్తు, రైపూడి ఇక ముత్తుపేటై ఇక మైల్దుతూరై ఇక వేదారణ్యం. అమ్మో, ఈ పేర్లు ఏంది గిట్లున్నాయి? ఆ ఊర్ల పేర్ల, ఇవి రాష్ట్రాల పేర్ల, జిల్లాల పేర్ల. ఇక దాని పరిసర ప్రాంతాల్లోని 1000 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. ఇక పలు ప్రాంతాల్లో స్కూళ్లకు కాలేజీలకు కూడా సెలవులు ప్రకటించినటువంటి కథ. మొత్తానికి అక్కడ తమిళనాడులో భారీ వర్షాలు అయితే చెలరేగుతూ ఉన్నాయంట. స్కూళ్లకు కాలేజీలకు మొత్తం సెలవులు ఇచ్చేసారట. ఇక దిలాపూర్లో హైటెన్షన్ మొదలైపోయింది. ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దంటూ 2వ రోజు రైతుల నిరసన. మొత్తానికి అది సక్సెస్ చేసుకున్నారు. అక్కడ ఇక ఏం చెప్పిర్రో అక్కడ గ్రామస్తులకు ఏం చెప్పిరో, మరి ఏం మాటలు ఏం ఆఫర్లు ఇచ్చిరో కానీ మొత్తానికి సరే చేసుకోరన్నారట. ఇక కేటీఆర్ విచారణ పైన రాజ్భవన్ సైలెన్స్. కేటీఆర్ విచారణ పైన రాజ్భవన్ మొత్తానికి సైలెన్స్ అయిపోయిందట. మరి ఏం జరిగింది అక్కడ? ఫార్ములా రేస్ కేసులో నెల గడుస్తున్న ఫైల్ పెండింగ్లోనే ఉంది. మరి కేటీఆర్ ఫైల్ పెండింగ్లోనే పెట్టిరట. రాజ్భవన్లో కేటీఆర్ పైన చర్యలు తీసుకుంటామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఈ రేస్ పైన మొత్తం ఈడేస్తా, ఆడేస్తా, ఇది చేస్తా, అది చేస్తా అన్నాడు. మరి ఏమైందో ఏమో, ఫైల్ పెండింగ్లోనే ఉన్నదట. మరి కేటీఆర్ విషయం మీద నెల రోజులైనా ఆ ఫైల్ ఎందుకు జరగటం లేదు? భయపడరా మరి కేటీఆర్కు? లేదంటే ఏమైనా ఒప్పందాలు జరిగినాయా? మరి ఎక్కడి నుండి సపోర్ట్ ఉంది? ఏం జరిగింది? ఏసీబీ ప్రాసిక్యూషన్కు గవర్నర్ అనుమతి కోరిన ప్రభుత్వం. ఇక సీఎం కామెంట్స్తో మరోసారి చర్చ. ఇక పర్మిషన్ రాకుండా కస్టడీలోకి తీసుకొని విచారించేటువంటి యోచనలో సర్కారు ఉందంట మొత్తానికి.
పర్మిషన్ రాకుండా కస్టడీకి తీసుకొని విచారించే యోచనలో సర్కార్ ఉన్నదట. ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ప్రాసిక్యూషన్ పైన రాజ్భవన్లో మొత్తానికి సైలెన్స్ ఇక మెయింటైన్ చేస్తున్నది. దీంతో ఈ కేసు ఎటు మలుపు తిరుగుతుందోననే ఆ సందిగ్ధం నెలకొన్నది. ఇక నెల కిందట ప్రాసిక్యూషన్ కోసం గవర్నర్ అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం లేఖ పంపింది. సీఎం రేవంత్ కూడా తన సోదరుడి కుమారుడి వివాహ ఆహ్వాన పత్రికకు మొత్తానికి ఆ పత్రికను ఇచ్చేందుకు కూడా గవర్నర్ జిష్ణుదేవ్ ఇక వర్మను కూడా ప్రత్యేకంగా కలిసిన సందర్భంలోనూ ఈ అంశాన్ని ప్రస్తావించినట్టు కూడా తెలిసినటువంటి అంశం ప్రస్తావించింది. ఇక అయినప్పటికీ గవర్నర్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఆ తర్వాత గవర్నర్ ఢిల్లీ వెళ్ళి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన అటార్నీ జనరల్ నుంచి న్యాయ సలహా తీసుకున్నారనేటువంటి చర్చ కూడా జరుగుతున్నటువంటి అంశం. ఇక రైతు భరోసా 0, రుణమాఫీ 0.0. రైతు భరోసా 0, రుణమాఫీ 0.0. అంటే ఇక్కడ 0 అంటే రైతు భరోసా మొత్తం ఇయ్యలేదు అన్నట్టు. ఇక రుణమాఫీ 0.0 అంటే సగం ఇచ్చిరు కదా కొంతమందికి. ఇక 0.0. 20,000 కోట్ల రైతు భరోసాను ప్రభుత్వం ఎగ్గొట్టేసింది. 18,000 కోట్లు ఇచ్చిరు, 20,000 కోట్లకు ఎగనామం పెట్టింది ప్రభుత్వం. ఇక రైతులు ఆగమైతున్న మంత్రివర్గ ఉపసంఘంలో చలనం లేనే లేదు. ఆ రైతులు ఏడబోతే వాళ్ళకేంది, వాళ్ళకు ఓట్లు పడ్డాయి, పదవులు వచ్చినాయి, అదే కావాలి. అసలు ఇస్తారో ఇయ్యరో అని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇస్తే తీసుకోండి, లేకపోతే లేదు. ఆందోళన వేస్ట్, రంది వేస్ట్, టెన్షన్ వేస్ట్. మీ పనులు మీరు సక్రమంగా చేసుకోరు. అయ్యో రైతు బంధు ఎత్తడేమో, రుణమాఫీ చేస్తాడేమో, ఆ పైసలతోని పొలం చేపిస్తా, నేను దున్నిపిస్తా, ఇది కట్టుకుంటా, అది కట్టుకుంటా, ఇవన్నీ ఆలోచనలు పక్కకు పెట్టి మీ పనులు మీరు చేసుకోరు. ఏమున్నా ఇంకా 3 సంవత్సరాలు ఉంది రేవంత్ రెడ్డి పరిపాలన. 1 ఇయర్ అయిపోయింది ఆల్రెడీ, సంవత్సరం పొడిచింది. ఇక ఎలక్షన్స్ మళ్ళా ఎలక్షన్ నోటిఫికేషను 6 నెలల ముందు ఉంటుంది. అదో సంవత్సరం అనుకోరి, మధ్యలో ఉన్నది 3 సంవత్సరాలు. ఈ 3 సంవత్సరాలలో ఏం జరుగుతుందో ఏమో, అంతా ఉత్తదే అయిపోయింది కథ. ఇక పింఛన్ల కోసం వృద్ధులు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడిందని కూడా కామెంట్. పెన్షన్లు రావు, అవి పెరుగుతాయని ఆలోచన పెట్టుకోవడం బెకార్. వారంలో 3 సార్లు ఫుడ్ పాయిజన్, 3 సార్లు అవుతుంది, 100 సార్లు అవుతుంది, ఎప్పటికైతేనే ఉంటుంది. ఇక రాష్ట్రం గజగజ భారీగా పడిపోతున్న టెంపరేచర్లు 4 జిల్లాల్లో 10 డిగ్రీల లోపే నమోదైపోయింది. రాష్ట్రం మొత్తం గజగజలాడుతుందట ఏది చలితో. ఇక బుధవారం ఉదయం ఆదిలాబాద్ జిల్లాలో నేషనల్ హైవేపై మొత్తానికి కమ్ముకున్నటువంటి పొగమంచు. బుధవారము ఉదయం ఆదిలాబాద్ జిల్లాలో నేషనల్ హైవే పైన మొత్తానికి పొగమంచు కమ్ముకుంది. ఒకటి చూడరు. ఇక 10 జిల్లాలలో 10 డిగ్రీల లోపే నమోదైపోయినటువంటి ఉష్ణోగ్రతలు. సన్నొడ్ల రేట్లు పైకి. ఇక RNR క్వింటాల్కు 3,100, జై శ్రీరామ్కు 3,000 రూపాయలు. ఇక సర్కారు బోనస్తో ధర పెంచుతున్న వ్యాపారులు, మిల్లర్లు 2,800 నుంచి 3,000 రేటుతో కొనుగోళ్లు చేస్తున్నారట. సర్కారు బోనస్ ఇస్తానే వరకల్లా వ్యాపారులు రేట్ పెంచిరట. బియ్యం ఎగుమతిపై కేంద్రము నిషేధం ఎత్తివేతతో భారీ డిమాండ్. 10 జిల్లాల్లో ఇక మారినటువంటి సీన్. రైతుల వద్దకే వచ్చి కొంటున్న వ్యాపారులు. మొత్తానికి వ్యాపారులు ఇప్పుడు రైతుల దగ్గరికి వచ్చి కొంటా ఉన్నారట. ఇది పరిస్థితి. ఇది మన వెలుగు అంటే మన బొమ్మ మోసుకొచ్చినటువంటి వార్త. ఇదేంది, ఏదో పెద్ద టైటిల్ వేసుకొచ్చిర్రు. రైతు భరోసా సంక్రాంతి నుంచి. అని అమ్మ, ఈ మాటలు ఎందుకు చెప్తారో ఏమో అర్థం కాదు. డిసెంబర్ అంటారు, జనవరి అంటారు, 15 ఆగస్టు అంటారు, ఇప్పుడు సంక్రాంతి పండుగ అన్నట్టు. ఇక మళ్ళీ ఆశలు సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి, స్థానిక ఎన్నికలు ఉన్నాయి, సర్పంచ్ ఎన్నికలు. ఆ ఎన్నికలు అయిపోయేదాకా మళ్ళీ మీకు రైతు భరోసా వేస్తాం అని చెప్తారు. ఇంత ఎన్నికలు అయిపోగానే మళ్ళీ కథం. ఇక రాది కదా రైతు భరోసా, రైతు బంధు, రుణమాఫీ ఇవన్నీ మర్చిపోరు. ఇక అవి వేస్ట్ ముచ్చట్లుగా, అవి కావు. ఏదో చేయలేదంటే జర్ర అట్లా చేసి చూపెట్టిండు. కొంచెం మొత్తమే చేయకపోతే బాగుండదు కదా. 10 మందికి అట్లా చేసి పారేస్తే సరిపోతుంది. 20 లక్షలు సగం మందికి చేసిరట, ఇంకా సగం మందికి చేయలే. అట్లా సర్కారీ బడిల్లో స్పోకెన్ ఇంగ్లీష్. ఇక ఖమ్మం జిల్లాలో తొలి విడతగా 16 పాఠశాలల్లో బోధన మొదలుపెట్టిరట. 2వ దశలో 18 పాఠశాలల్లో పిల్లల్లో ఇక పెరుగుతున్నటువంటి నైపుణ్యం, ప్రావీణ్యం. మొత్తానికి సర్కారు బడుల్లో స్పోకెన్ ఇంగ్లీష్ ఏర్పాటు చేయబోతురట. రైతు భరోసా సంక్రాంతి నుంచే అందుబాటులోకి రాబోతుంది. ఇక శాసనసభ సమావేశాల నాటికి ఉపసంఘం నివేదిక. సభలో చర్చించి విధి విధానాలు. యాసంగి సీజన్ నుంచి ఎకరాకి
7,500 చొప్పున 30న రైతు సదస్సు 4 లక్షల మంది రైతులకు రుణమాఫీ. ఇకపోతే 2 లక్షల లోపు 2 లక్షల లోపు ఉండి వివిధ కారణాలతో మాఫీ కాని వీరికి 2,800 కోట్లు. తర్వాత 2 లక్షలకు పైగా ఉన్నవారికి యాసంగిలోనూ సన్నాలకు 500 బోనస్. ఇక పథకం వర్తింపు ఇక నుంచి ఏటా 2 పంటలకు ఇవ్వాలని కూడా ఆలోచన చేస్తుందట. అబ్బో, ఇని ఆలోచన సల్లగుండా మామూలుగా చేస్తలేదు, ఆలోచన ఫస్ట్ నుండి చేస్తూనే ఉన్నది. 7,500 చొప్పున 30న రైతు బంధు రైతు సదస్సు 4 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తారంట 30వ తారీఖున. ఇక 2 లక్షల లోపు ఉండి వివిధ కారణాలతో మాఫీ కాని వీరికి 2,800 కోట్లు. తర్వాత 2 లక్షలకు పైగా ఉన్నవారికట యాసంగిలోనూ సన్నాలకు 500 బోనస్సు పథకం వర్తింపజేసేటట్టు కార్యాచరణ చూపెడుతున్నారట. ఏం కార్యాచరణ ఎవలా చెప్పింది ఇది? 30న 4 లక్షల మంది రైతులకు రుణమాఫీ, బ్యాంకు ఖాతాల్లోకి బోనస్ జమ కూడా. వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలో పంటల బీమా. కొహెడా వద్ద అతిపెద్ద మోడల్ మార్కెట్. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల చేస్తున్నటువంటి ప్రకటన. ఈ తుమ్మల ప్రకటనలు మస్తుగానే చేస్తాడు, కానీ రేవంత్ రెడ్డి ఈయన చేతిలో బెల్లం పెడితేనే కదా రాష్ట్ర ప్రజలకు పంచాలి. ఆయన బెల్లం పెట్టాడు, ఈయన పంచాడు. అది పరిస్థితి. పిల్లలు చనిపోతే కానీ స్పందించరా? మాగనూరు ఘటనపైన హైకోర్టు ఆగ్రహం. ఇక ఆదేశాలు ఇస్తే కానీ పనిచేయడం చేత కాదా? అధికారులను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నటువంటి అంశం అయితే చూస్తున్నాం. ఇక అధికారులు మొత్తానికి వాళ్ళ పని కానే కాదు, మా తప్పేం లేదన్నట్టుగా పిల్లలట బయట ఫుడ్ తిన్నారట. కురుకురే ప్యాకెట్లు తినొస్తే ఆ ఫుడ్ పాయిజన్ అయిపోయిందని వాళ్ళ మీద నెట్టేసినటువంటి పరిస్థితి. కురుకురే ప్యాకెట్ల వల్లే ఫుడ్ పాయిజన్ అట. ఉన్నత న్యాయస్థానానికి విన్నవించిన అధికారులు కురుకురే ప్యాకెట్లు తింటే అట్లా అయిందని చెప్తారు. దొంగ. ఇక తాము బయట ఏం తినలేదంటున్న విద్యార్థులు. గేటుకు తాళం వేశారని చెప్పిన స్టూడెంట్స్. ఇక మెత్తగా ఉన్న అన్నం ఉడకని ఆలుగడ్డలు. మెత్తగా ఉన్న అన్నం పెట్టిరట, మెత్తగా ఉన్న ఉడకని ఆలుగడ్డలు ఇగో ఈ రకంగా పెట్టిరట. గేటుకు తాళం వేసి పెట్టినాక విద్యార్థులు బయటకు పోయి కురుకురే ప్యాకెట్ ఎట్లా కొనుక్కొచ్చుకొని తింటారు? ఇగో ఈ రకంగా కోర్టులో అధికారులు చెప్పినటువంటి మాటలు. ఈ దొంగ మాటలు కాకపోతే ఏంది? ఆ రోజు ఫుడ్ ఎలా ఉందో చెప్పిన విద్యార్థులు అసలు మేము తిననే లేదని విద్యార్థులు చెప్తుర్రట. కురుకురే ప్యాకెట్లు ఒకరు కాకపోతే ఒకళ్ళన్నా చెప్పరా కురుకురే ప్యాకెట్ తిన్నామని? పక్క విద్యార్థి అన్న చెప్పడా ఈ అబ్బాయి కురుకురే ప్యాకెట్ కొనుక్కొచ్చుకొని తిన్నాడని? మరి ఈ రకంగా అబద్ధాలు ఎందుకు మాట్లాడుతున్నారు? ఇక ఇంటి నుంచే బాక్సులు తెచ్చుకుంటున్న వైనం. జిల్లాలో బీఆర్ఎస్ నేతల అక్రమ అరెస్టులపై హరీష్ రావు ఆగ్రహం. ప్రభుత్వ ప్రజాస్వామిక విధానాలటు ఇక మండిపాటు ఇక ఇట్లా ఉన్నాయి. ఇక మరో పసి ప్రాణం పోయింది. గురుకులంలో ఆత్మహత్యకు పాల్పడ్డ 7వ తరగతి విద్యార్థి. మరి ఎందుకు చనిపోయిండు? వనపర్తి జిల్లా మదనాపురం ఎస్సీ గురుకులంలో ఘటన. బాధిత కుటుంబానికి అండగా విద్యార్థి సంఘాలు ఇక న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మొత్తానికి ధర్నా చేస్తున్నటువంటి అంశం వెలుగులోకి వచ్చింది. ఇక బీఆర్ఎస్ గురుకులాల బాట ఈ నెల 30 నుంచి డిసెంబర్ 7 వరకు ఇక స్కూల్స్ను విజిట్ చేయనున్నటువంటి టీం 5 సభ్యులతో కమిటీ నివేదికను అసెంబ్లీకి ఇవ్వాలని కూడా నిర్ణక్షన్ మొత్తానికి అంశం అయితే వెలుగులోకి వచ్చేసింది. బీఆర్ఎస్ గురుకుల బాట మొత్తం బీఆర్ఎస్ వాళ్ళు మొత్తం గురుకుల బాట పట్టిరట ఫుడ్ పాయిజన్ వల్ల. ఇక దిలావర్పూర్ దెబ్బకు దిగి వచ్చిన ప్రభుత్వం. ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణం బంద్. ఈ దిలావర్పూర్కు సంబంధించినటువంటి అంశం పైన ప్రభుత్వం దిగొచ్చేసింది. అక్కడ ఎస్పీ పైన పోలీసుల పైన రాళ్ళు రువ్వేసరికల్లా ప్రభుత్వమే దిగొచ్చి వాళ్ళకి కావాల్సిందేందో ఆఫర్ చేసిరు. మొత్తానికి కంప్లీట్ అయిపోయింది. ఇక రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా రుణమాఫీ త్వరలోనేనట. రేషన్ కార్డులు, రైతు భరోసా రుణమాఫీ త్వరలో ఇస్తామని చెప్తున్నారు. బట్టి విక్రమార్క చేస్తున్నటువంటి అంశాలు. ఇక నకిలీ మందుల కలకలం. ఇక కురుమూర్తి జాతరలో పోలీసుల ఓవర్ యాక్షన్. నకిలీ మందులు వెలుగులోకి వచ్చినాయి. ఇక మిషన్ భగీరథ నీళ్ళే తాగేలా చూడండి. ఆర్ఓ ప్లాంట్లు, బోరు నీళ్ళ వాడకాన్ని తగ్గించాలి. సీతక్క మంచి అంశం చెప్పేసింది. కేసీఆర్ ప్రవేశపెట్టినటువంటి మిషన్ భగీరథ నీళ్లు తాగేలా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. మిషన్ భగీరథకు పెద్ద వ్యవస్థ ఉన్నది. రాష్ట్ర స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. ఇక అధికారులకు దిశానిర్దేశం చేసిన మంత్రి సీతక్క. ఒక మంత్రి సీతక్క తప్ప ఇక కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ మంత్రి కూడా కీలకంగా పనిచేసేటువంటి ప్రసక్తి అయితే ఉండదు. సీతక్క మాత్రమే కరెక్ట్గా పనిచేస్తుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులపైన ఆమె కొంచెం మహిళ కాబట్టి
ఆమెకు అన్నీ తెలుసు, ఎవరి గురించి ఎట్లా ఏంది పరిస్థితి అనేది అన్నీ తెలుసు. కాబట్టి ఆమె మంచి నిర్ణయం తీసుకుంటే ఇక చెరువులను కాపాడుతాం, ఆక్రమణలను తొలగిస్తామంటూ ఈదులకుంటను పరిశీలించినటువంటి రంగనాథ్ ఇక చెరువులు అక్కడ ఇక్కడ అన్నిటినీ కాపాడుతాడు. రంగనాథ్ చెప్తుండు, మూసీపైన మాకు అన్నీ చెప్పింది. రాజ్యసభలో మూసీపై కేంద్ర మంత్రి ప్రకటన. కేంద్రాన్ని ప్రశ్నించిన బీఆర్ఎస్ ఎంపీ సురేష్ రెడ్డి ఇక లిఖితపూర్వక సమాధానం ఇచ్చినటువంటి కేంద్ర మంత్రి 15,000 ఇండ్లు ఇస్తున్నట్టు తేలింది. ఇక చట్టానికి అనుగుణంగా పరిహారం పునరావాసం కల్పిస్తుందని కూడా సమాధానం. ఇట్లా ఉన్నది కథ ఇది. కజ్జేరయ్య.